యాక్చువల్గా మనము ఈ బుక్తో స్టార్ట్ చేసామండి. కానీ ఈ బుక్తో స్టార్ట్ చేస్తూ ఇందులో ఉన్న పర్టికులర్ సెంటెన్స్ బేస్ చేసుకొని మనం కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి గూగుల్ డాక్స్లో మనం నోట్స్తో పాటు డిస్కస్ చేస్తూ దానికి రిలేటెడ్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ వచ్చామండి. సో ఇప్పుడు ఎస్ సార్. బ్యాక్ వచ్చాము ఈ బుక్. ఇందులో నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్. సబ్జెక్ట్ అంటే చేసేవారు, పాల్. ఈ సెంటెన్స్ వరకు మాత్రమే ఈ బుక్ లో డిస్కస్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇన్ లాంగర్ సెంటెన్సెస్ యూ కెన్ యాడ్ ఏ కాంప్లిమెంట్ అండ్ అన్ అడ్వర్బియల్ టు ద ప్రిసీడింగ్ స్ట్రక్చర్. అంటే ప్రిసీడింగ్ స్ట్రక్చర్ అంటే ముందున్న స్ట్రక్చర్ కి. ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ అంటే ఇక్కడ కింద చూడొచ్చు. ఓకే, ఐ అని ఒక సబ్జెక్ట్ ఉంది. వెర్బ్ వచ్చేసి లవ్ అండి, ఐ లవ్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ పిజ్జా అని ఉంది. ఇక్కడ కూడా ఇది కూడా చూసుకోవచ్చు, పాల్ వర్క్స్ ఇన్ అన్ ఆఫీస్. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఫ్రేజ్ అనుకోవచ్చు, లేదంటే రిలేటెడ్ ఫ్రేజ్ అనుకోవచ్చు. ఇన్ అన్ ఆఫీస్ దట్ హ్యాస్ నో హీటింగ్. అడ్వర్బ్ అంటే ఇన్ వింటర్ అంటే ఇప్పుడు దట్ హ్యాస్ నో హీటింగ్. ఇక్కడ మేడ్ బై మై మదర్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది దట్ హ్యాస్ నో హీటింగ్ ఇన్ అన్ ఆఫీస్ ఇన్ వింటర్ అంటే పర్టికులర్గా మనం ఏదైతే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలియజేస్తుంది. అబ్జర్వ్ చేయండి, మేడ్ బై మై మదర్. దాని తర్వాత అడ్వర్బియల్ అంటే అడ్వర్బియల్ అంటే ఏంటంటే అది ఎలా ఏ విధంగా పని చేసింది, ఎప్పుడు అంటే అదొక టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఏ విధంగా వర్క్ చేసిన వెర్బ్ అంటే అది ఫాస్ట్గా అది ఎలా ఉంది అని కాదు. ఉంది అంటే అది అడ్జెక్టివ్ లాగా వస్తుంది. అంటే అది ఏ విధంగా పనిచేసింది అనే విషయాన్ని తెలియజేస్తే అడ్వర్బియల్ ఫ్రేజ్ అండి. సో దాని గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇన్ వింటర్ ఇక్కడ వచ్చేసి విత్ గ్రానీస్ ఓల్డ్ రెసిపీ ఇలా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనము ఈ సెంటెన్స్, ఈ సింపుల్ ఇది వచ్చేసి ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ అండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, సో ఒకసారి సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ గురించి మనము కొంచెం ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఓకే, సో దానికోసం నేను ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం కొన్ని ప్రాక్టీస్ చేసాము. ఒకసారి చూద్దాము. అది ఆల్రెడీ మనం అడిషనల్ సెంటెన్స్ చేసి ఉంటాం కదా. ఓకే ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ టాపిక్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, కాకపోతే ఓకే యూ కెన్ డిస్క్రైబ్. ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో కాంప్లిమెంట్ అంటే ఏంటి, యాడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెంటెన్స్. అంటే సెంటెన్స్ మనం ఏదైతే ఒక సెంటెన్స్ గురించి మాట్లాడో దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అడ్వర్బియల్ యాడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టైమ్, ప్లేస్ ఆర్ మేనర్. అంటే అది ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఇటువంటి విషయాన్ని తెలిపేది అడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం. సో అది ముందు మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. Okay, some languages use a double negative in the sentence. For example, Italian, French. Okay, that's not a problem. I don't know. No word twice in the same sentence. In English, no word appears only once. Because okay, I don't know his name. So, చూడండి, ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్ అండి. ఇది ఆల్రెడీ మీరు చాలా సార్లు చాలా వినే ఉంటారు, వాడే ఉంటారు. ఐ డోంట్ నో. సో ఈ సింపుల్ స్ట్రక్చర్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రక్చర్ తీసుకొని మీరు అడిషనల్గా సెంటెన్స్ తయారు చేయాలి అంటే ఎలా చేయొచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 1 minute, లెట్ మీ హైలైట్ దిస్ వన్. సో నేను బ్యాక్ టు ఈ గూగుల్ డాక్స్కి వెళ్తున్నాను అండి. ఇక్కడ ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది, ఐ డోంట్ నో. చూడండి, ఐ డోంట్ నో దిస్ నేమ్. యాక్చువల్గా మీకు ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్లో నేను ప్రతి సెంటెన్స్ను స్ట్రక్చర్ బేస్డ్ నేర్పించాలనుకుంటున్నాను అండి. స్ట్రక్చర్ బేస్డ్ నేర్పించాలనుకోండి మీకు ఒక్కసారి అంటే ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా.
సో ఆ ఫార్ములా మీరు అప్లై చేశారనుకోండి, మీరు ఓన్గా ఎన్ని సెంటెన్స్ అయినా ఈజీగా చేయగలరు. అయితే దీన్ని నేను ఒకసారి చాట్ జీపీటీలో వేస్తాను. చాట్ జీపీటీలో వేసి స్ట్రక్చర్ తీసేసుకుంటాను. సో హియర్ ఐ రైట్ లైక్ దిస్. చాట్ జీపీటీ, కెన్ యూ రైట్ ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫర్ ద అబౌవ్ సబ్జెక్ట్. ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలా చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ నో ప్లస్ హిజ్ నేమ్, ఇక్కడ వెల్ స్ట్రక్చర్డ్. ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్. ఓకే, ఇది సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్. సో ఇలా వస్తాయండి. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ, ఆక్సిలరీ వెర్బ్ వచ్చేసి డోంట్, ఆక్సిలరీ వెర్బ్. ఓకే, మెయిన్ వెర్బ్ వచ్చేసి నో, తర్వాత ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి హిజ్ నేమ్, తర్వాత ఏదైనా కాంప్లిమెంట్ ఉంటే కనుక మనం రాసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ అనేది నేను అక్కడ పెడతాను. మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఇదే స్ట్రక్చర్లో చేస్తూ ఉండండి ఫ్యూచర్లో. బట్ నేను కొన్ని మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎలా చేస్తారో అనేది. మనం అది ఆల్రెడీ ఈజీ సెంటెన్స్ కాబట్టి మీరు ఈజీగా చేయగలరు అనుకుంటున్నాను. ఓకే, టాపిక్ మారినప్పుడల్లా నేను ఇలా సెంటెన్స్ స్ట్రక్చర్ మారినప్పుడల్లా ఇలా స్టార్ పెడతానండి. దాని అర్థం వేరే స్ట్రక్చర్లోకి వచ్చామన్నట్టు. ఓకే, సో ఇప్పుడు సబ్జెక్ట్, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఇట్ కెన్ బి నేమ్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్ అట్లాంటివి. ఓకే, చేసేవారు. ఓకే, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పగలరా? ఓకే, లెట్ మీ హెల్ప్ యూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సునీత అన్నారు. ఓకే, సునీత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆక్సిలరీ వెర్బ్. ఆక్సిలరీ వెర్బ్కు అంటే ఈ స్ట్రక్చర్లో వచ్చే విధంగా ఒక పదం చెప్పండి. ఇక్కడ ఓకే, మీరు గమనించండి, అంటే మీ దగ్గర ఇంటర్నెట్ సిగ్నల్స్ లో ఉన్నట్టుందండి, వాయిస్ కొంచెం డిలే వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఐ పెడితే అంటే ఈ పర్టికులర్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఎలా వస్తుందంటే ఆక్సిలరీ వెర్బ్ అనేది. ఆక్సిలరీ వెర్బ్ అంటే ఓకే, మరి ఇప్పుడు ఆక్సిలరీ వెర్బ్ అంటే మరి నేను డైరెక్ట్గా ఆక్సిలరీ వెర్బ్స్ అలా చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు దానికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి అనేది ఒక లింక్, ఒక సెట్. అంతకుముందు మీకు నౌన్స్ లిస్ట్, కంపారిటివ్ అడ్జెక్టివ్ లిస్ట్ ఎలా ఇచ్చానో అలా ఇచ్చాను అనుకోండి. మీకు తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు అక్కడి నుంచి తీసుకొని మీరు సెంటెన్స్ ఫార్మేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిపోయి గూగుల్లో లిస్ట్ ఆఫ్ ఆక్సిలరీ వెర్బ్స్ అని కొట్టాను. సో ఇక్కడ గమనించండి, మనకి కామన్ మీనింగ్స్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అండి. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఆర్ ఫాలోడ్ బై ఎ బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వెర్బ్ టు సో సర్టన్లీ నెసెసరీ ఆర్ పాసిబిలిటీ. మోడల్స్ అండ్ వెర్బ్స్ అని. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ గా డిస్కస్ చేయాల్సింది అంటే లిస్ట్ ఆఫ్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఈ టాపిక్ గురించి తర్వాత చూద్దాం. కెన్, కుడ్, ఓకే, తర్వాత విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్. ఓకే, సో ఇలా వస్తున్నాయి. ఇంకా వచ్చేసి మోడల్స్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఇలా వస్తుంటాయి. ఐ వుడ్, ఐ కుడ్ అలా వస్తుంటాయి. అయితే యాక్చువల్గా ఇక్కడ మనము చూసినట్లయితే డూ, డస్ అనేది ఇక్కడ ఎక్కడ రాలేదు. మనకి అటువంటి పదం అనేది అక్కడ కావాలి. సో ఎక్కడ కూడా వాళ్ళు డస్ కానీ డూ కానీ అది మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఉంది. ఓకే, చూడండి, ఆక్సిలరీ వెర్బ్స్ ఇంక్లూడ్ ఫార్మ్స్ ఆఫ్ హ్యావ్, హ్యాస్, హ్యావ్డ్. ఓకే, డూ, డస్ అంటే ఇది ఇందులో లిస్ట్ చేయలేదు, కానీ మొదటగా ఇంట్రడక్షన్ దగ్గర ఇచ్చారు. చూడండి, డూ అనేది V1 ఫామ్. మీకు ముందుగా కొన్ని వెర్బ్స్ ఇచ్చాను కదండి. సో ఆ వెర్బ్స్ లిస్ట్ లో డూ అని కూడా ఉంటుంది. డూ అనేది V1 కాలంలో ఉంటుంది. డస్ అనేది ఎక్కడ ఉంటుందంటే
హీ షీ ఇట్లతో వచ్చినప్పుడు డస్ అనేది వాడాలి అని మీకు అక్కడ ఫోర్త్ కాలంలోనే ఎక్కడ ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ నేను బ్యాక్ చెప్పండి. వెళ్ళిపోయి ఆ వెర్బ్స్ లిస్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ వెర్బ్స్ లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ V4 లో ఉంది. చూస్తూ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, సో డూ డస్ అని కొడతాను. ఇక్కడ చూడండి, డూ, డిడ్, డన్, డస్, డూయింగ్. ఓకే, సో డస్ అనేది మనం ఇక్కడ V4 లో ఉంది కదా, ఇది ఎప్పుడు వాడతామంటే హీ షీ ఇట్లు వచ్చినప్పుడు డస్ వాడాలి అనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఐ వచ్చింది ఓకే. అనుకోండి, డస్ చెప్పకూడదు. దే, వి, యు వీటికి డస్ చెప్పకూడదు. హీ షీ ఇట్లు మాత్రమే వచ్చు. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డూ అని చెప్పాలి. డూ. ఓకే, అంటే డూ అని చెప్తాము, కానీ ఇది మనం నెగటివ్ సెంటెన్స్ వాడుతున్నాం కాబట్టి నాట్ అని యాడ్ చేస్తాం పక్కన. నెగటివ్ సెంటెన్స్ కాబట్టి తెలియదు అని నెగటివ్ ఓకే. వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ బ్యాక్ టు ఐ డోంట్ నో అండి. ఓకే, సునీత ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ సునీత పక్కన మీరు ఇప్పుడు నేర్చుకున్న దాని ప్రకారం? సునీత డస్ డస్. ఓకే, డస్ అని వచ్చిందండి. దీని తర్వాత ఇప్పుడు మనం నెగటివ్ గురించి ఏంటండి, నెగటివ్ గురించి చెప్పాలండి ఇప్పుడు. అంటే నెగటివ్ వర్డ్కి ఎగ్జాంపుల్ ఏంటి? నాట్ కదా అండి. సో నాట్. సునీత డస్ నాట్. డజన్ అయితే డజన్ డస్ అండి. నాట్ ఉంది. డస్ నాట్ ని మనం డైరెక్ట్ మనం ఎలా రాయొచ్చు? షార్ట్ కట్ ఫామ్ లో ఇలా డజంట్ డజంట్ ఇలా రాస్తే సరిపోతుంది. సునీత డజంట్ ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత నో అనేది హర్ వర్క్. మెయిన్ వర్బ్, యాక్చువల్గా మెయిన్ వర్బ్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మెయిన్ అంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ లో మీరు మెయిన్ వెర్బ్ ఇక్కడ నో అనేది మెయిన్ వెర్బ్ గా ఉంది. సో ఇక్కడ మీరు వెర్బ్ ఎస్. ఫామ్స్ లో చూసినట్లయితే KNOW ఇది మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్ లో ఉంది. సో మెయిన్ వెర్బ్ ఎప్పుడైనా కూడా V1 లోనే వస్తుంది. ఎప్పుడు? డజంట్ నో ఇటువంటి వాటి తర్వాత. సో ఇక్కడ నో అని పెట్టకుండా ఈసారి మనం ఏదైనా వేరే పదం తీసుకోవచ్చు. వేరే పదం, నాట్ నెసెసరీ టు యూజ్ నో వర్డ్. అంటే మన సెంటెన్స్ స్ట్రక్చర్ లో సెంటెన్సెస్ తయారు చేస్తున్నాం. సో మీరు ఏం చేస్తారంటే నో బదులు ఏదైనా ఒక V1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సో మీరు ట్రై చేయండి. లేదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక వెర్బ్ పిక్ చేసుకోండి. ఎనీ వెర్బ్ యూ చూస్ V1. ఫర్ ఎగ్జాంపుల్ స్టే అన్నారు అనుకోండి, అది కూడా మనం ఇక్కడ సెంటెన్స్ రాసుకోవచ్చు. స్టే. ఓకే, స్టే అయిపోయింది. సునీత డజంట్ స్టే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది? స్టే అనేది నో అనేది రాసాం. ఓకే, మెయిన్ వెర్బ్ అయిపోయింది. అంటే తర్వాత ఆబ్జెక్ట్. ఓకే, ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒకటి అంటే అది ఎక్కడ ఉన్న ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు అంటే దీనికి రిలేటెడ్ సెంటెన్స్ గురించి మనం ఆలోచిద్దాం. సునీత డజంట్ స్టే. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే అక్కడ సెట్ కాకపోవచ్చు, కానీ కాంప్లిమెంట్ అనేది సెట్ అవుతుంది. సునీత డజంట్ స్టే హియర్ అన్నాం అనుకోండి. హియర్ అంటే మనము ఒక అంటే ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అంటే కాంప్లిమెంట్ ఏంటి ఏదైనా ఒక పదం గురించి అది ఎలా ఎక్కడ జరిగింది అటువంటిది చెప్తాం. ఇక్కడ సునీత డజంట్ స్టే హియర్ అంటే స్టే చేయడం అనేది ఇక్కడ అని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అనేది కాంప్లిమెంట్ సెంటెన్స్ కింద మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇలా వచ్చింది. సో నెక్స్ట్ దీన్ని నేను ఏం చేస్తాను అంటే చాట్ జీపీటీలోకి తీసుకెళ్తాను ఒకసారి మళ్ళీ. చాట్ జీపీటీలో ఓకే, when you write, so we will ask any complement idea, complement కాదు object for this sentence. చూడండి, అయితే ఎంతమంది నేను చెప్పినట్టుగా మామూలుగా దానికి అక్కడ ఆబ్జెక్ట్ అనేది మన సెంటెన్స్ కు సెట్ కాదు. చూడండి, దేర్ ఇస్ నో డైరెక్ట్ ఆబ్జెక్ట్ బికాస్ స్టే ఈజ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. హౌఎవర్
హియర్ ఫంక్షన్స్ యాజ్ ఎ అడ్వర్బియల్ కాంప్లిమెంట్. నేను చెప్పాను కదండి, హియర్ అనేది అడ్వర్బియల్ అంటే కొన్ని సెంటెన్స్ అక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉన్నా కానీ కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్లో కొన్ని మనం రాయని అవసరం లేదు. అది మనం సూట్ అయితే రాస్తాం, లేకుంటే లేదు. దెర్ ఇస్ అన్ అడ్వర్బియల్ కాంప్లిమెంట్ ఇండికేటింగ్ దట్ లొకేషన్ వేర్ సునీత డజంట్ స్టే. సో యూ కుడ్ కన్సిడర్ హియర్ యాజ్ అన్ అడ్వర్బియల్ కాంప్లిమెంట్. అంతేకాని మనకి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం ఆబ్జెక్ట్ అనేది నాట్ నెసెసరీ. స్ట్రక్చర్లో ఉన్నా కానీ నాట్ నెసెసరీ. సూట్ అయితే రాసుకోండి, లేకుంటే లేదు. ఓకే అండి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడి నుంచే తీసుకుందాం. Write one more example. Write few more examples with the above in the above structure. సార్ నెగిటివ్ రావాలా సార్ కంపల్సరీగా దీనిలో? యాక్చువల్గా ఇక్కడ మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే నాట్ అనేది మన స్ట్రక్చర్లో లేదు, కానీ మనం పెట్టాం. ఓకే, మనం పెట్టాం. అయితే మీరు ఇక్కడ నాట్ పెట్టలేదు అనుకోండి. ఓకే, ఏమవుతుంది? ఓకే, ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాస్తాను, సునీత ఉండదు. ఓకే అండి, సునీత ఇక్కడ ఉండదు అని వచ్చింది. ఓకే, సో ఇది నాట్ లేకుండా చూద్దాం. సునీత డస్ స్టే హియర్. సునీత ఇక్కడ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, డస్ అనేది ఉండకూడదు. మామూలుగా స్పోకెన్ లాంగ్వేజ్లో డస్ బదులు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా మోడిఫై చేస్తాం. సునీత స్టేస్ హియర్. ఈ డస్ తీసేస్తాం, ఎందుకంటే పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డస్ అనేది కంపల్సరీ కాదు, కానీ కొన్నిసార్లు అలా కూడా రాస్తుంటారు. అలా రాస్తే ఏంటంటే ఆ పని తను చేస్తుంది అని ఎంఫసైజ్ చేసి చెప్పినట్టు. ఓకే, అది నేను మళ్ళీ తర్వాత సందర్భం వచ్చి చెప్తాను. మామూలుగా అయితే ఇలా రాకుండా స్టేస్ అని రాసుకోవచ్చు. సునీత స్టేస్ హియర్ అనేది కామన్గా వాడే స్ట్రక్చర్. సునీత ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందండి. సో ఇలా మీరు ఫర్దర్గా సెంటెన్సెస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో అంటే మనకి యాజ్ పర్ ద శాంపిల్ గివెన్ ఇన్ ద బుక్ వీ హ్యావ్ నో నాట్ డజంట్ అంటే నాట్ అని ఇండికేట్ చేసాం, అంటే నెగటివ్ కాబట్టి దాని మీద ముందుగా ఫోకస్ చేసాం. దాన్నే మనం పాజిటివ్గా కన్వర్ట్ చేసాం. అది డిఫరెన్స్. ఒకసారి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ నుంచి తీసుకుందాం మనం. ఇక్కడ ఆల్రెడీ నేను అడిగాను చాట్ జీపీటీని. ఓకే ఓకే, రైట్ a few more examples in the above sentence structure including above structure అంటే సరిపోతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ఓకే చూడండి, విత్ చూడండి ఎంత నీట్గా ఇచ్చింది. షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. ఓకే, షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. ఓకే, ఇవన్నీ కూడా నేను కాపీ చేస్తాను. కాపీ చేసేసి మీకు అక్కడ నోట్స్లో పెట్టేస్తాను, ఎందుకంటే చాట్ జీపీటీలో క్లోజ్ అయిపోతుంది కదా. ఓకే, సో ఈ సెంటెన్స్ చూసుకొని మీరు ఓన్గా ఇంకా కొన్ని సెంటెన్సెస్ చేసేసి నాకు హోంవర్క్ లాగా సబ్మిట్ చేయండి. మీరు కనుక తప్పులు లేకుండా రాయగలుగుతున్నారు అనుకోండి, వెరీ గుడ్. మీరు ఆ సెంటెన్సెస్ ఇంకా మీరు ఈజీగా మాట్లాడేటప్పుడు యూజ్ చేసేయచ్చు. ఎవరు తప్పులు డౌట్ అనేది మీకు రాదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు మంచిగా రాశారనుకోండి, దేర్ ఇస్ నో ఫియర్. అంటే మీరు భయపడి లేకుంటే అనుమానపడి మాట్లాడాల్సిన అవసరం, డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తప్పులు పోవట్లేదు కదా. అలా షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. షీ అంటే సబ్జెక్ట్, డజంట్ అంటే ఆక్సిలరీ వర్బ్. అంటే ఇక్కడ నాట్ అనేది ఇది సింగిల్ వర్డ్గా ఉంది, అదంతా కలిపి ఆక్సిలరీ కింద తీసుకోవచ్చు. లైక్ అంటే డస్ కానీ డజంట్ కానీ ఏదైనా ఆక్సిలరీ వర్బ్ లాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. లైక్ అంటే వెర్బ్, స్పైసీ ఫుడ్ అనేది ఏంటది? ఆబ్జెక్ట్. ఓకే అండి, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి, ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. దే డోంట్ ప్లే బాస్కెట్బాల్. దే డోంట్ ప్లే బాస్కెట్బాల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, హీ డజంట్ స్పీక్ స్పానిష్. హీ డజంట్ స్పీక్ స్పానిష్, అతడు స్పానిష్ మాట్లాడు. ద క్యాట్ డజంట్ చేజ్ మైస్. ద క్యాట్ డజంట్ చేజ్ మైస్ అంటే ఇక్కడ ఆ పిల్లి ఎలుకను వెంటాడదు అన్నట్టుగా వస్తుంది. వీ డోంట్ వాచ్ హారర్ మూవీస్. వీ డోంట్ వాచ్ హారర్. ఇక్కడ డోంట్ వచ్చింది చూసారా?
ఎందుకంటే సబ్జెక్ట్ అనేది హీ షీ ఇట్ కేటగిరీలో లేదు, ఐ వి లేదు కేటగిరీలో ఉంది. కాబట్టి ఓ డోంట్ డోంట్. డోంట్ అండి. ఈ మిస్టేక్స్ లేకుండా మీరు చూసుకోండి. సబ్జెక్టులు మారుస్తూ ఓకే. ఉండండి ప్రతిసారి. ఎగ్జాంపుల్ మీరు హోంవర్క్ చేసేటప్పుడు సబ్జెక్టులు డిఫరెంట్ సబ్జెక్టులు పెడితే దానికి ఏది పెడుతున్నారు అనేది ఆటోమేటిక్గా బ్రెయిన్లో మీకు అది అలవాటు అయిపోతుంది. వీ డోంట్ వాచ్ ఓకే. హారర్ మూవీస్ ఇలా అయిపోయింది. దీని తర్వాత అయితే ఇందులో ఎక్కడ కూడా మనకు కాంప్లిమెంట్ అనేది లేదు. కాంప్లిమెంట్ అంటే ఇక్కడ చూడండి, కాంప్లిమెంట్ అనేది లేదు. సో అయితే చాట్ జీపీటీ ఇంకొన్ని రాయమంటాం. ఇక్కడ చూడండి, రైట్ few more examples including the complementary words by following the full structure. Okay, చూడండి, she doesn't find the book interesting. చూడండి, she doesn't find the book interesting. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి బుక్ అండి, కాంప్లిమెంటరీ వచ్చేసి ఇంట్రెస్టింగ్. అంటే ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇందులో మళ్ళీ ఇది లేదు, ఏది మన ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ ఉంది, వెర్బ్ ఉంది. ఇందులో ఏదో మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది చెప్పండి? కాంప్లిమెంటరీ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అడ్వర్బియల్ ఫ్రేజ్ అనేది మిస్ అవుతుంది. సో ఇందులో లేదు. ఇంట్రెస్టింగ్ అనేది కాంప్లిమెంటరీ దాని కింద చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దే డోంట్ కన్సిడర్. ఓకే, ఇదని కూడా నేను అందులో పెడతాను, ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ స్ట్రక్చర్కి వెళ్ళిపోదాం. ఈ స్ట్రక్చర్ సరిపోతుంది ప్రాక్టీస్కి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే, ఓకే, షీ డజంట్ ఫైండ్ బుక్ ఇంట్రెస్టింగ్. షీ అంటే ఆమె, షీ డజంట్ ఫైండ్ అంటే ఆమెకు బుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో అది దే డోంట్ కన్సిడర్ హిమ్ ఎ సూటబుల్ క్యాండిడేట్. దే అనేది సబ్జెక్ట్, డోంట్ అనేది ఇక్కడ దే వచ్చింది కాబట్టి డోంట్ వచ్చింది. కన్సిడర్ అంటే గుర్తించరు, పరిగణించరు. హిమ్ అంటే అతడిని, సూటబుల్ క్యాండిడేట్ అంటే సరైన వ్యక్తిగా. సో అతడు, వాళ్ళు తనని సరైన వ్యక్తిగా పరిగణించరు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. అయితే హిమ్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అండి, ఎందుకంటే అతని మీద ప్రభావం ఉంటుంది. ఏ సూటబుల్ క్యాండిడేట్, ఇది కాంప్లిమెంటరీ, ఇది ఉంటేనే ఇది అర్థవంతంగా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా హీ డజంట్ థింక్ ద ఐడియా విల్ వర్క్. హీ డజంట్ థింక్ ద ఐడియా విల్ వర్క్. ఓకే, హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, డజంట్ అంటే ఆక్సిలరీ, థింక్ అంటే వెర్బ్, ఐడియా అనేది ఆబ్జెక్ట్. దీని గురించి ఇది ఐడియా అనేది ప్రభావితం అవుతుంది. విల్ వర్క్ అంటే అది కాంప్లిమెంటరీ, అది ఉంటేనే అది మీనింగ్ఫుల్ గా ఉంటుంది. ఇట్ డజంట్, ఇక్కడ దీని ఒకసారి మీకు ఏం అర్థమైంది మీనింగ్ చెప్పగలరా? అతను ఆలోచించలేదు, ఈ ఆలోచన వర్క్ అవుతుందని. ఓకే, యాక్చువల్గా మీరు కొంచెం అంటే ట్రూ ట్రాన్స్లేషన్ లాగా చేస్తున్నారు. మీరు ఒక సింపుల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం ఎప్పుడైనా కానీ, ఓకే, దీని కింద నేను రాస్తాను చూడండి. ఐ థింక్ అన్నాను అనుకోండి, జస్ట్ ఐ థింక్ అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? అంటే పై సెంటెన్స్లో కొద్దిగా మీనింగ్ఫుల్గా రాలేదు కాబట్టి నేను మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో. ఐ థింక్ అంటే మామూలుగా జనరల్గా మీరు ఏం చెప్తారు? నేను ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా నేను ఆలోచిస్తున్నది ట్రూ ట్రాన్స్లేషన్ అండి. కానీ జనరల్గా వాడుక భాషలో మనకి ఐ థింక్ అనుకుంటా అనుకుంటా అని చెప్తుంటా. అనుకుంటా అనేది ఇక్కడ మనకి మోడిఫైడ్ యూసేజ్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్. ఐ థింక్ అంటే అక్కడ అన్నిసార్లు నేను ఆలోచిస్తాను అని రాదు, నేను అనుకుంటా అని అర్థం వస్తుంది. నేను అనుకుంటా, సో నేను అనుకుంటా. సో అదే విధంగా ఇప్పుడు దీన్ని
అతడు అనుకుంటాడు ఇంగ్లీష్లో చెప్పండి. నేను అనుకుంటాను, అతడు అనుకుంటాడు. ఓకే, ఇప్పుడు అతడు అనుకుంటాడు అని నేను చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు చెప్పండి? థింక్. ఏం చెప్పారండి? హీ విల్ థింక్. హీ విల్ థింక్. నో 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 నో, చూడండి, యాక్చువల్గా ఓకే, మీరు హీ ఒక థింక్. ఇక్కడ చూడండి, థింగ్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఐ థింక్, నేను అనుకుంటా, ఇది ఇది జనరల్గా చెప్తున్నాను, నేను టైంతో చెప్పట్లేదు, నేను కొంతసేపు తర్వాత అనుకుంటా అని చెప్పట్లేదు. జనరల్గా ఐ థింక్, నేను అనుకుంటా. అయితే మీరు ఇక్కడ ఓకే, అతడు అనుకుంటాడు అని వస్తుంది. అతడు అనుకుంటాడు, అలా అనుకుంటున్నాడు ఆల్సో ఫైన్. అతడు అనుకుంటున్నాడు ఇట్స్ ఆల్సో ఫైన్. అతడు అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అనేది కొంచెం అప్రోప్రియేట్ గా ఉంటుంది ఇక్కడ. అతడు అనుకుంటున్నాడు అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయినా కానీ కొంచెం కంటిన్యూస్ యాక్షన్ లాగా తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. మనం సందర్భాన్ని బట్టి మీనింగ్ అది మార్చుకోవచ్చు తెలుగులో. హీ థింక్స్, అతడు అనుకుంటున్నాడు, ఇట్స్ ఓకే ఫైన్. సో అయితే మీరు ఇక్కడ హీ విల్ థింక్ అన్నారు కదా, హీ విల్ థింక్. హలో, మీ దగ్గర ఇంటర్నెట్ పోయి వచ్చినట్టుందండి. ఇట్స్ ఓకే, లెట్స్ అండి. సో హీ విల్ థింక్ అంటే అతడు అనుకుంటాడు. అతడు అనుకుంటాడు. హీ విల్ థింక్ అంటే అతడు అనుకుంటాడు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. అదే విధంగా హీ డజంట్ థింక్, ఇక్కడ చూడండి, హీ డజంట్ థింక్. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, హీ డజంట్ థింక్. ఈ డజంట్ థింక్ అంటే అతడు ఓకే, ఈ డజంట్ థింక్ అది రాయాలి నేను ఇక్కడ పూర్తిగా. ఇక్కడ థింక్స్ అని రాదు, ఎందుకంటే డస్ లో ఎస్ ఆల్రెడీ ఉంది కదా, డస్ లో. ఈ డజంట్ థింక్ అంటే అతడు, మనకి ఈ సెంటెన్స్ ప్రకారం ఓకే, మీరు ట్రాన్స్లేషన్ చేంజ్ చేయండి ఇప్పుడు. సో ఇట్ విల్ బి, లెట్ మీ హెల్ప్ యూ అండి. అతడు అనుకోవడం లేదు, అతను అనుకుంటున్నాడు ఆపోజిట్. ఈ డజంట్ థింక్ అంటే అతడు అనుకోవడం లేదు, అనుకోవడం లేదు. అదే విధంగా హీ విల్ నాట్ థింక్ అన్నా అనుకోండి, హీ విల్ నాట్ థింక్ అంటే అతను అనుకోడు, అనుకోడు అని వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీరు సెంటెన్స్ అనేది ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలరు. హీ డజంట్ థింక్ అంటే అతను అనుకోవడం లేదు. ద ఐడియా విల్ వర్క్ అంటే ఆ ఆలోచన పని చేస్తుందని, ఆ ఐడియా పనిచేస్తుందని, బాగా పనిచేస్తుందని అతను అనుకోవడం లేదు. ఓకే, సో ఆ ఐడియా పని చేస్తుందని అతడు అనుకోవడం లేదు, అనుకోవడం లేదు. సో ఇప్పుడు కొంచెం అర్థవంతంగా ఉంది కదండి, ఇలా రాస్తే ఐడియా పనిచేస్తుందని అతడు అలా అలా మనకు సందర్భాన్ని బట్టి, స్ట్రక్చర్ని బట్టి మీనింగ్స్ అనేది కొంచెం మనం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద టీచర్ డజంట్ బిలీవ్ ఎక్స్క్యూజెస్. ఓకే, సో ఇక్కడ ద టీచర్ అనేది సబ్జెక్ట్, ఆక్సిలరీ వచ్చేసి డజంట్, వెర్బ్ అనేది బిలీవ్, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి దేర్ ఎక్స్క్యూజెస్. ఓకే, సో ఇప్పుడు దీని మీనింగ్ మీరు ఒకసారి మీకు అర్థమైన దాన్ని బట్టి, మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడినా పర్వాలేదు, ఎందుకంటే కొన్నిసార్లు అది అలా వాడడం సహజం. బట్ బేసిక్ మీనింగ్ ఐడియా అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఒకసారి ఇది ట్రాన్స్లేషన్ చేయడానికి ట్రై చేయండి మీకు అర్థమైన దాన్ని బట్టి. వారి ఎక్స్క్యూజెస్ టీచర్ నమ్మలేదు. ఇక్కడ నమ్మలేదు, సరే నేను రాస్తాను చూడండి, వారి ఎక్స్క్యూజెస్ టీచర్ డజంట్ బిలీవ్, నమ్మడు. సో ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ద టీచర్
డజంట్ బిలీవ్. టీచర్ నమ్మడు అని వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే ద టీచర్, ఓకే, దీన్ని నేను తెలుగులో చెప్తాను ఒక సెంటెన్స్, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. టీచర్ నమ్ముతాడు. టీచర్ నమ్ముతాడు, దాన్ని ట్రాన్స్లేషన్ చేయండి. నేను ఇక్కడ టీచర్ టైప్ చేయడం మర్చిపోయాను. ఓకే, ద టీచర్ The teacher does believe their excuses. ఓకే ఓకే, ఇక్కడ మీరు ఒక చిన్న మిస్టేక్ లా, అంటే అది కామన్ గా అలా చెప్పరండి. ఈ డస్ అనే దాన్ని, ఓకే, నేను మళ్ళీ మీరు చెప్పినట్టుగా రాసేసి నేను ఏం చేస్తానంటే దాని మోడిఫైడ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. డస్ బిలీవ్ ఇట్. ఓకే, ఇక్కడ ఇట్ అనేది మనం అది ఏదో ఒకటి, అంటే ఇది ఏదో ఒకటి మాట్లాడితేనే దానిని దీన్ని అంటేనే ఒక సెంటెన్స్ అనేది అర్థవంతంగా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇట్ అని రాశాను ఎక్స్క్యూజెస్ బదులు. సో ద టీచర్ డస్ బిలీవ్ ఇట్ అని చెప్పే బదులు మనము ద టీచర్, ఇక్కడ డస్ తీసేయాలి. తీసేసేసి ఇక్కడ ఉన్న ఎస్ అని తీసుకొచ్చి V4 రూపంలో బిలీవ్స్ అని పెట్టాలి. ఇది పాజిటివ్ సెంటెన్సెస్ తయారు చేసేటప్పుడు. ఇది వచ్చేసి నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ లో డస్ వచ్చి తర్వాత నాట్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం అంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నామండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్స్ అనేది ఇలా ఉంటుంది. ద టీచర్ బిలీవ్స్ ఇట్. ఓకే, దీన్ని ట్రాన్స్లేషన్ చేయండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. టీచర్ నమ్ముతాడు, అలా వస్తుంది. మిగతా అంతా మీకు క్లియర్. ఓకే, సో అదే విధంగా మీరు చెప్పారు నమ్ముతాడు, నమ్ముడు. ఐ థింక్ దట్స్ ఆల్. ఓకే, మీరు కొద్దిగా డిఫరెంట్ నమ్మడు. వచ్చేసి we don't feel comfortable in crowded places. We don't feel comfortable in crowded places. సో ఇక్కడ వి వచ్చేసి సబ్జెక్ట్. డోంట్, ఇక్కడ డజంట్ రాలేదు, డోంట్ వచ్చింది. ఓకే, సో కంఫర్టబుల్. ఓకే, ఫీల్ వచ్చేసి మనకి వెర్బ్. ఓకే, కంఫర్టబుల్ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని వచ్చింది, కంఫర్టబుల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని వచ్చింది, కానీ యాక్చువల్గా ఇది కొంచెం అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఓకే, ఇన్ క్రౌడెడ్ ప్లేస్. ఇన్ క్రౌడెడ్ ప్లేస్ అనేది కాంప్లిమెంట్. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు ChatGPT, బికాస్ కంఫర్టబుల్ అనేది నాకు ఆబ్జెక్ట్ లాగా అనిపించట్లేదు. ఎందుకంటే కంఫర్టబుల్ అనేది అది ఒక రకం ఎలా ఉంటుంది అనేది అక్కడ మనం చెప్తున్నాము. సో నేను ఒకసారి అంటే కొన్నిసార్లు ChatGPT ఏదైనా మిస్టేక్ చేసింది అనుకోండి, మనము దానికి అడగొచ్చు. మళ్ళీ అడిగితే అదేదో చెప్తుంది మళ్ళీ ఇక్కడ. సో ఇన్ ద అబోవ్ ఫిఫ్త్ సెంటెన్స్, is comfortable. Is it really is comfortable? సో అది మీకు చూడగానే అర్థమవుతుందా అండి? అంటే అది ఒక రకంగా చూసినట్లయితే ఆబ్జెక్ట్ లాగా అనిపించట్లేదు కదా, మీరు గమనించండి. ఇన్ ద అబోవ్ ఫిఫ్త్ సెంటెన్స్, ఇస్ కంఫర్టబుల్ వర్డ్ రియల్లీ బిలాంగ్ టు ఆబ్జెక్ట్? I have some doubt. ఎస్, కరెక్ట్. మై అపాలజీస్. చూసారా, అది తప్పు చేసింది. అంటే మనం ChatGPTని గుడ్డిగా నమ్మకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇందులోనే ఎగ్జామ్ పెట్టారనుకోండి, అందులో ఆన్సర్ తీసేసుకొని పెట్టేసుకుంటారు. ఈవెన్ ఒక టీచర్ అయినా కానీ అది ఒక మెటీరియల్ని యూజ్ చేస్తున్నారు అంటే తన నాలెడ్జ్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేసేసి అది కరెక్ట్గా ఉంది అని తను చదువుకున్న దాని ప్రకారం అయితేనే పెట్టుకోవాలి. అయితే ఒక స్టూడెంట్ కూడా ఎలా అంటే అది మొత్తం దాని మీద డిపెండ్ కాకూడదు. ChatGPT కానీ రైటింగ్ అసిస్టెంట్ కానీ వాళ్ళు బుక్కులలో కానీ రియల్ గుడ్ రెఫరెన్సెస్, అంటే ఒరిజినల్గా రాసినవి అందులో స్టడీ చేసుకో. ఇదేంటంటే జస్ట్ టైం సేవ్ చేసుకోవడానికి మాత్రమే హెల్ప్ తీసుకోవాలి. అలా కాకుండా మొత్తం అదే, అంటే కొన్నిసార్లు సబ్మిషన్లో ఎలా ఉంటుందంటే కాపీ పేస్ట్ చేశారనుకోండి,
చదవకుండా అంటే రివ్యూ అనేది కంపల్సరీ. టీచర్ అయినా స్టూడెంట్ అయినా రివ్యూ చేయాలి. రివ్యూ చేసి తన నాలెడ్జ్ అనేది అక్కడ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేకుంటే సబ్మిషన్ చేయడం అనేది చేయాలి. చేస్తే అది కరెక్ట్ గా ఉంటుందని నా అభిప్రాయం. సో ఇక్కడ వీ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ క్రౌడ్ ప్లేసెస్. వీ ఫీల్ ఇక్కడ కంఫర్టబుల్ అనేది మళ్ళీ అక్కడ థ్యాంక్ యూ ఫర్ క్యాచింగ్ ద మిస్టేక్. ఓకే, సో ఇక్కడ కంఫర్టబుల్ అని మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎస్ కరెక్ట్, మై అపాలజీస్ ఫర్ ద కన్ఫ్యూజన్. In the fifth sense, comfortable is not directly modifying the object, it's describing the state of the object. We, therefore, comfortable functions as a predicate adjective rather than part of the object. Let me correct that. అయితే ఇక్కడ మళ్ళీ కరెక్షన్ అనేది చేయలేదు. ఇక్కడ మళ్ళీ కాంప్లిమెంట్ ఓకే ఇచ్చింది రండి, కాంప్లిమెంట్ అని ఇచ్చింది. కంఫర్టబుల్ అనేది కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ కింద ఇచ్చేసింది. ఓకే, ఇట్స్ ఫైన్. సో దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే బుక్ లో పెడతాను. ఇది ఓకే, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను పెడతానండి, అప్పుడు క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఎండ్ అవుతుందండి. ఏంటండి? ఓకే అండి, ఇప్పుడు సెషన్ ఎండ్ అవుతుంది. మనం రేపటి క్లాస్ లో కంటిన్యూ చేద్దామండి. ఓకే అండి, ఓకే ఓకే, బాయ్ అండి. బాయ్.